అందరము పాడుతూ ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఈ మంచితనము లేఖనను కొనసాగించినది నీ కృప. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృప. సంగమా చెప్తారా? ఇంకా బ్రతికి శాపమైన కూడా ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన కాచిన రక్తము బట్టి ప్రతి శాపము కూడా కొట్టివేయబడిందని నమ్ముతూ ప్రకటిద్దాము. నా జీవితం పైన ప్రతి శాపము క్రీస్తు యేసు రక్తం ద్వారా కొట్టివేయబడాలని.
చెప్దామా సంగమా? ఆరోగ్యం ఉద్యోగం ఉందంటే కేవలం నీ కృప. మెతుకు బ్రతుకు ఉందంటే కేవలం నీ కృపనే ప్రభా. చెప్పగలిగితే మరొకసారి మెతుకు బ్రతుకు ఉన్నాయంటే కేవలము నీ కృప. మీ చెప్తారా?
చేసినదే